రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు మంగళం పాడినటువంటి నేపథ్యంలో అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా వివరించడం జరిగింది. అయితే మాకున్నటువంటి అనుమానాలు, ఈ ప్రాంత రైతులకు ఉన్నటువంటి అనుమానాలు, వాటిని నిజం చేస్తూ తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడిని ముందుకు వెళ్ళనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఆ రహస్య ఒప్పందంలో మేమందరం కూడా చర్చించి దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈరోజు మేమందరం మాట్లాడేది ఏమిటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడో, రైతులకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని నేను కోరిన మీదట చంద్రబాబు నాయుడు దాన్ని నిలిపివేశాడని చెప్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడడం అని జరిగిందని చెప్పి ఇంక ఏమేమి విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు అనేటువంటిది రేవంత్ రెడ్డి నోటుకుండానే వినాలి. అయితే మేము అడిగేది, ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రైతులందరికీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు మాకు అని చెప్పని ఈరోజు మాట్లాడేటువంటి నేపథ్యంలో మేము నిన్న సోమశిల జలాశయాన్ని సందర్శించాలనుకున్నాం. ఈరోజు కండలేరు జలాశయానికి రావాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. కండలేరు జలాశయానికి మేము రైతులతో వెళ్ళి చూస్తే ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం కావడం లేదు. పోలీసుల్ని దారి పొడిగీత టెర్రరిస్టుల్ని పెట్టినట్టు, టెర్రరిస్టుల్ని ఫిల్టర్ చేసినట్టు, సంఘ విద్రోహ శక్తుల్ని ఏదో మామూలుగా జల్లెడ పెట్టినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్పెషల్ పోలీసులు దించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి మేము జలాశయం దగ్గర పోయి వాస్తవాలు మాట్లాడితే వాటిని చూపించి రేపు వీటి గతి ఏంటి, ఈ జిల్లా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము చెప్తే అది రైతుల్లోకి పోతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని చీకొట్టేటువంటి ప్రజలు మరింత రెచ్చిపోతారు. రైతులు ఈరోజు ఆవేదనతో ఉన్నారు, వాళ్ళ ఆవేదన ఆవేశంగా మారుతుంది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు, మనకు పుట్టగతులు ఉండవు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మేము బయలుదేరిన దగ్గర నుంచి నెల్లూరులో ఒక చెక్ పోస్టా, పొదలకూరులో ఒక చెక్ పోస్టా, డేగపూడి క్రాస్ రోడ్స్ దగ్గర ఒక చెక్ పోస్టా, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక చెక్ పోస్ట్, మళ్ళీ ముందు ఒక చెక్ పోస్ట్ ఉందండి. ఇది మేము వచ్చేటువంటి దారులు. ఆ పక్క కలువాయి నుంచి ఆదురుపల్లి దగ్గర నుంచి, అంటే చంద్రబాబు నాయుడు తన నీడను చూసి తాను భయపడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చూసి భయపడుతున్నాడు, రైతులను చూసి భయపడుతున్నాడు అంటేనే చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం ఈరోజు బహిర్గతం అవుతుంది. కాబట్టి చంద్రబాబు చీకటి ఒప్పందం వెలుగు చూస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఈరోజు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు మంత్రులకి, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో ఆ చెంచాలందరికీ చెప్పేది, మీరు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి నేను ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను అని చెప్పి ఈరోజు మాట్లాడాడు. ఆ మాట వాస్తవమా కాదా? దాని మీద స్పష్టత ఇచ్చేటువంటి దమ్ము, ధైర్యం చంద్రబాబు అండ్ కంపెనీకి ఉందా? దాని మీద మీరు మాట్లాడగలుగుతున్నారా అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈరోజు చూస్తే రాయలసీమ ప్రాంతంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రధానంగా నష్టపోయేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఉమ్మడి జలాశయం శ్రీశైలం తర్వాత ప్రధానమైనటువంటి రెండు అతిపెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఈరోజు సోమశిల కానీ, సోమశిలకు అనుబంధంగా ఉన్నటువంటి కండలేరు కానీ, ఈ రెండు జలాశయాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఈ రెండు ఈరోజు నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జలాశయాలు. ఒక పక్క నువ్వు ఆ రోజు 2014, 2019 మధ్య ఆంధ్ర రాష్ట్ర విభజనకు గురైన తర్వాత అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఓటుకి కోట్ల కేసుల విషయంలో అడ్డంగా బుక్ అయితే దొంగలాగా అక్కడి నుంచి పారిపోయి వచ్చి మన ప్రయోజనాలను ఆ రోజు తెలంగాణకు తాకట్టు పెట్టావు. నోరు మెదిపితే, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్ళు కట్టేటువంటి అక్రమ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి ప్రశ్నిస్తే
నిన్ను ఎక్కడ బొక్కలో వేస్తారోనని చెప్పి భయపడి సోమశిల వరద కాలువ 12,000 క్యూసెక్కులు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు 24,000 క్యూసెక్కులకు పెంచాడు. ఎవరో మాట్లాడుతున్నారు, పనులు ప్రారంభమయ్యాయి, జరిగాయి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమశిల నుంచి కండలేరుకు వచ్చేటువంటి వరద కాలువకు సంబంధించి తట్టెడు మట్టి ఎత్తారా? కండలేరు కింద ఉన్నటువంటి రైతాంగాన్ని గురించి ఆలోచన చేశారా? కండలేరు జలాశయాన్ని గురించి ఆలోచన చేశారా? కండలేరు ప్రాంత రైతాంగాన్ని గురించి ఆలోచన చేశారా? సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లోకు సంబంధించి 24,000 క్యూసెక్కులు రావాల్సినటువంటి దాంట్లో ఈరోజు కనీసం 12,000 క్యూసెక్కులు వస్తే ఆ 12,000 క్యూసెక్కులకు అదనంగా తెచ్చుకునేటువంటి అవకాశం లేకుండా ఈరోజు మీరు నిమ్మకుండిపోయారు. ₹1 నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా సోమశిలకు సంబంధించి నిపుల వాగు ద్వారా వస్తే దాన్ని 33,000 కెపాసిటీకి పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. కేవలం 10,000 క్యూసెక్కులు వచ్చేది గతంలో. అటువంటిది ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 10,000 క్యూసెక్కుల నుంచి ఈరోజు 20,000 క్యూసెక్కులు మొన్న వచ్చినటువంటి వరదల్లో మనం తీసుకురాగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారే గనక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే రైతులకు మహర్దశ ఉండేది. ఈరోజు వాటికి సంబంధించినటువంటి పూర్తయి ఉంటే సమృద్ధిగా ఈరోజు నీరు తెచ్చుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉండేది. ఒక పక్క నీరు రాక నీరు తెచ్చుకునేటువంటి అవకాశం కోల్పోతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే రైతులు వాళ్ళ ప్రయోజనాలను విస్మరించి నువ్వు ఈరోజు నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు వెళ్ళి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని దాని ద్వారా ఏదో ఒక విధంగా రాష్ట్ర రైతాంగానికి కడుపు కొడుతూ వాళ్ళకు ఉరివేస్తూ నువ్వు ఏ విధంగా నీకు సంబంధించినటువంటి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప రాష్ట్ర ప్రజల ఆలోచనల గురించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజు కూడా ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే ఈరోజు మేము తప్పనిసరిగా ఇది ఈరోజు ఆరంభం మాత్రమే. పాపం పోలీసులు పెట్టి చంద్రబాబు ఉలికి పడుతున్నాడు. ఓయమ్మ మాకు వచ్చి చెప్తున్నారు 10 మందే వెళ్ళాలా, అంతకన్నా ఎక్కువ వెళ్ళడానికి ఇబ్బంది లేదు అని చెప్పి మేమనేది ఇదేమి పోలీసులో లేకపోతే చంద్రబాబు నాయుడు జాగిరో కాదు. ఇది రైతులను మమ్మల్ని ద్రోహుల్లాగా చూస్తారా? రైతులను దొంగల్లాగా చూస్తారా? రైతులకు చెక్ పోస్టులు పెడతారా? రైతుల దగ్గరకు వచ్చి రైతులు వెళ్ళి వాళ్ళ హక్కు, వాళ్ళ ఆస్తి జలాశయం దాన్ని వెళ్ళి మేము చూస్తామో పరిశీలిస్తామంటే అడ్డుకునేటువంటి హక్కు చంద్రబాబుకి పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చి? పోలీసులు వచ్చి మమ్మల్ని మీరు నిలదీస్తే మేము నిర్బంధిస్తాం, మేము 10 మందిని పంపిస్తాం, 5 మందిని పంపిస్తాం, పాసులు ఇచ్చి పంపిస్తాం, మీ కారు నెంబర్లు ఇస్తే పంపిస్తాం అని చెప్పి దారి పొడిగిత అడ్డుకున్నారంటే చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి, చంద్రబాబు దొంగలాగా దొరికిపోయాడు కాబట్టి ఈరోజు రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం శరాఘాతంలో మారింది కాబట్టి ఈరోజు చంద్రబాబు తన నీడను చూస్తుందని భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నాకు పుట్టగతలు ఉండవేమో, కాబట్టి దీన్ని అణిచివేయాలి. ఇది గనక ఊపందుకునిందంటే ఏ విధంగా మన మెడికల్ కాలేజీలకు సమస్య ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిందో రైతులు ఈరోజు రైతుల్లోకి వెళ్ళినటువంటి సమస్య. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని అణగదొక్కాలా, వీళ్ళ గొంతుని నొక్కేయాలా అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఈ దుందుడికి చర్యలకు పాల్పడుతున్నాడు తప్ప మరొకటి కాదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మేమందరం కూడా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి వస్తే ఆయన వచ్చే లోపలనే మమ్మల్ని ఇక్కడ పానీయం మేము నిలువరిస్తాం, మిమ్మల్ని అందరినీ తరిమేస్తాం. పోలీసులు ఒక్కొక్క ఫైబర్ లాఠీలు ఇంత పొడుగులు తీసుకొచ్చి పాపం వాటిని జులిపిస్తే లాఠీలకు భయపడం, మీరు తుపాకీ గుళ్ళతో కాల్చినా సరే వాటికి సిద్ధపడతాం తప్ప వెన్ను చూపించేటువంటి పరిస్థితి మా నాయకుడు మాకు. అర్ధట్లోకి వచ్చినప్పుడు లక్షల ఎకరాల పంట 3-4 తడులు ఇస్తే పండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వదిలిపెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. పశువులకు వదిలేశారు, ఎండిపోయింది. రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలు పడ్డారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆరోగ్యం బాగలేకపోతే చేతిలో డబ్బు లేకపోయినా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటే ఓ ధైర్యం ఉంటుంది, నేరుగా వెళ్ళి ఆసుపత్రిలో ఇన్సూరెన్స్ ద్వారా వైద్యం పొందొచ్చని. అందుకని ఈరోజు నీళ్లు తక్కువ ఉన్నా పాపం రైతులు మరలా వర్షాలు వస్తాయేమో, జలాశయంలోకి నీళ్లు వస్తాయేమో అని ఆశపడి ఈరోజు రైతులు పాపం పంట వేసుకుంటే ఆ పంట పండించుకోవడానికి వెసులుబాటు లేకపోతే, నీరు చాలకపోతే పంట ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఒక్కరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీలు నీటిని మనం సోమశిలకి, అదేవిధంగా అవసరమైనటువంటి కండలేరు జలాశయాలకు తరలిస్తే దాని ద్వారా లక్షల ఎకరాలకి చివరి తడ్డు అవసరమైనటువంటి 2-3 తడులకు మనం నీళ్ళు ఇచ్చి ఆ పంటలు కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇది సంజీవిని లాంటిది, ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకుంటే ఎందుకు మీరు ఆగిపోయారని చెప్తే ఒక్కొక్కడు దాని గురించి మాట్లాడటంలా, ఎందుకు ఆగిపోయిందో చెప్పడంలా. చంద్రబాబు నాయుడు అంటాడు 20 టీఎంసీలు నీళ్లు లేకపోతే ఏమవుతుంది అని అంటాడు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ రైతులంటే చులకన, వ్యవసాయం అంటే దండగా అనేటువంటి భావం ఉన్నటువంటి వాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారే, అసలు మీకు తెలివి ఉండి మాట్లాడుతున్నారా, తెలివి లేక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, కావాలని మాట్లాడుతున్నారా, చంద్రబాబు వెప్పు కోసం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రాంతం, ఈ కండలేరు జలాశయం, సోమశిల జలాశయానికి పూర్తి సామర్థ్యంలో ఈ రోజు నీరు నింపినటువంటి ఘనత
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో సరే చంద్రబాబు అనేటువంటి వాడు పీఠం ఎక్కితే అతివృష్ట అనావృష్ట కరువా లేదా వరద తప్ప సమానమైనటువంటి వర్షాలు పడి సమృద్ధిగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. అటువంటి నేపథ్యంలో ఏ రోజు కూడా 40 టీఎంసీలు మించి సోమశిలకి నీళ్లు పెట్టలేక చేతగాక తోట దద్దమ్మలాగా మిగిలిపోయినటువంటి మీరు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి సామర్థ్యంలో నీరు నింపాం. నువ్వు ఆ రోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టావు. ఈ రోజు తెలంగాణ నీలాంటి దద్దమ్మ ముఖ్యమంత్రి, నీలాంటి అసమర్థ ముఖ్యమంత్రి, నీలాంటి దొంగ పనులు చేసి అడ్డంగా దొరికినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు 2014 2019 మధ్య ఉంటే కల్వకుర్తి సామర్థ్యం పెంచారు. భీమా నెట్టెంపాడుకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చారు. దానితో పాటు ఈరోజు మనం ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిండికి సంబంధించి 800 అడుగుల లోతున ఇంకా దిగువ భాగా నుంచి రోజుకి 8 టీఎంసీలు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. శ్రీశైలంకి వచ్చే దగ్గర జోరాల దగ్గర నుంచే ఈ రోజు లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ ద్వారా ఈ రోజు రైతుల్ని ఈ రోజు రాష్ట్ర రాజ్యాంగ ప్రయోజనాలు విస్మరిస్తూ ఇష్ట ప్రకారం తోడుకుంటుంటే మనకు నీళ్లు కావాలంటే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో సాగునీరు త్రాగునీరు సంబంధించి రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం జరిగింది. మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రోజు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంటే దాని ద్వారా 44,000 క్యూసెక్లకు సామర్థ్యం పెంచిన తర్వాత మనం నీరు తరలించుకుని తీసుకురాగలిగాం. సోమశిల కండలేరు జలాశయాలు నింపుకోగలిగాం. కానీ 841 అడుగుల మట్టంలో ప్రారంభమయ్యేటువంటి రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 880 అడుగుల స్థాయికి నీళ్లు వస్తే తప్ప మనకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. పూర్తి సామర్థ్యంలో నీళ్లు రావాలి అంటే అటువంటి పరిస్థితుల్లో 800 అడుగుల దిగువ భాగాన పవర్ జనరేషన్ కి సంబంధించి అవసరాలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక్క రోజుకి 8 టీఎంసీల నీరు తెలంగాణ తోడుకుని వెళ్ళిపోతుంటే కనీసం 3 టీఎంసీల నీరైనా తీసుకొచ్చి ప్రజల దాహార్తని తెచ్చాలి. కరువు కోరల్లో చిక్కున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని నెల్లూరు ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు తూట్లు పొడుస్తూ దానికి సంబంధించి మీ ఇద్దరు రహస్య ఒప్పందం కుదుర్చుకుని నువ్వు రేవంత్ రెడ్డి ఆ తర్వాత మీరు ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ మంత్రి రామానాయుడు, దానికి సంబంధించి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఎన్విరాన్మెంటల్ ముందుందో దాంతో మీరు మాట్లాడకుండా మెతక వైఖరి అవలంబించి మీరు సన్నాయి నొక్కులు నొక్కి ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి అనుమతులు రాకుండా చేసి ఈరోజు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది, రాష్ట్ర రైతులకు అర్థమైంది. కాబట్టి రాష్ట్ర రైతులు తిరగబడుతున్నారు. అది తెలుసుకున్న తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది రాయలసీమ గురించి ఎంత అవసరం ఉందో ఈ నీటికి సంబంధించి నెల్లూరు జిల్లాకు అంత అవసరం ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.